తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదనపు వైద్య విద్యా సంచాలకులు ప్రిన్సిపల్ రవి ప్రభు ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, పారిశుద్ధ్య కార్మికులు కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవాలని అన్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా డస్ట్బిన్ లోనే వాడాలని సూచించారు. పొడి వ్యర్థాన్ని అంటే పొడి వేస్ట్ ఉంటే డ్రై వేస్ట్ ని దాన్ని ట్రీట్మెంట్ చేసే విధానం వేరు. డ్రై వేస్ట్ ఉంటే దాన్ని కాలిస్తే కాలుతుంది, అంతేగాని వెట్ వేస్ట్ పెట్టి కాల్చేవారికి ఏం కాలుతుంది కాదు. వెట్ వేస్ట్ ఏం చేయాలి, ఇంకొక రకమైన ట్రీట్మెంట్ లోపల భూమిలో పెట్టడం కానీ దాన్ని ఏమంటారు కంపోస్టింగ్ ప్రాసెస్, అటువంటిది. తడి చెత్తని సెగ్రిగేట్ చేసే విధానం వేరు. సో అందుకని మనం కూడా ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా సపరేట్గా ఏమంటారు, అన్ని కలిపేస్తాం మనం. సో మనం కూడా ఏంటంటే మనం కలపకుండా విడివిడిగా ఇవ్వడం. మన హాస్పిటల్లో అయితే బయోమెడికల్ వేస్ట్ కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీస్ ప్రకారం చేయడం. అప్పుడే మనం కాస్త ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేయగలుగుతాం. కానీ కొంత చెప్పాలంటే డెఫినెట్గా పాత 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు చూసినట్టయితే చాలా మనం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఎందుకంటే అప్పుడున్న ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు లేవు. మలేరియా అంటేనే ఆ రోజుల్లో అసలు మలేరియా ఎలా వస్తుందంటే ఏమనుకున్నారంటే బ్యాడ్ ఎయిర్ వల్ల వస్తుందని దాన్ని మలేరియా అని కాయిన్ చేశారు. ఎందుకని